పిల్లి గుడ్డిదైతే కనుక ఎలుక నడ్డి చూపించిందంట. కూటమి ప్రభుత్వం మంచిగా ఉందాం అని చెప్పి ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఈ వైసీపీ నాయకులు తమ ఏదైతే గనక గత వాసనలు పురిటి వాసనలు ఏదైతే పోగొట్టుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో అసెంబ్లీలో కానీ లేదంటే గనక శాసన మండలిలో కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడి 11కి ప్రజలందరూ పీకి పడేసినా సరే వీళ్ళ బుద్ధి మారకుండా, ఇది ముఖ్యంగా ఈ వైసీపీ నాయకుల బుద్ధి మారకుండా ఇప్పటికీ నోటికొచ్చిన వాగుడు వాగుతున్నారు. నిన్నటికి నిన్న బొత్స సత్యనారాయణ గారు అడ్డంగా పెరగటం కాదు బుద్ధి పెంచుకోవాలంటారు. అయ్యా బొత్స సత్యనారాయణ గారు, మీకు ఒక సూటి ప్రశ్న. బుద్ధి పెంచుకోవాలన్నారు కదా, సచివాలయ ఉద్యోగులకి డిఎస్సి ఉద్యోగానికి తేడా తెలియని మీరు పెంచుకోండి ముందల బుద్ధి. ముందల మీ మాట స్పష్టత నేర్చుకోండి. మాట స్పష్టత నేర్చుకున్న తర్వాత వచ్చి మీరు జనాలకి బుద్ధి చెప్పండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి, పెళ్ళిడికి వచ్చిన పిల్లల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి కట్టుకున్న భార్యని తనతో తిరిగే స్టెప్నీ తోటి బూతులు తిట్టించిన మహాగణుడు మన రీల్స్ స్టార్ ఎవడో మీ అందరికి పాటికి అర్థమయ్యే ఉండింది. దువ్వెన దువ్వుతున్న దువ్వాడ అతను కూడా వచ్చి ఈరోజు శాసన మండలిలో అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి పరుష పదజాలం వాడటం అయితే జరుగుతుంది. అయ్యా దువ్వాడ గారు, ఒక చిన్న సూటి ప్రశ్న. కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చారా? లేదు. కూతురులను ఏమైనా పట్టించుకుంటున్నారా? లేదు. ఆ మహాతల్లి, నీ సొంత భార్య ఎవరైతే ఉన్నారో ఆ మహాతల్లి పెట్టిన భిక్షతోటే నువ్వు రాజకీయ అరంగేట్రం చేసావు. గుర్తుందా నీకు ఆ సంగతైనా మిస్టర్ దువ్వాడ? వాళ్ళ ఏదైతే కనుక నీ మామగారు ఇచ్చిన సొమ్ముతోటే నువ్వు వెనకమాల సొమ్ములు కూడేసుకున్నావు. ఆ సంగతైనా మర్చిపోయావా? ఇప్పుడు దువ్వుతుంది చూడు, దువ్వాడ దువ్వుతుంది కదా, దివ్యల దువ్వెన నీకు. ఆమె కూడా నీ అందం చందం చూసేవి రాలా, వెనకమాల ఉన్న కోట్లు చూసి వచ్చింది. ఆమెమో బిగ్ బాస్ లో రంకెలేసింది. అక్కడ నువ్వు వచ్చి శాసన మండలిలో రంకెలేస్తున్నావా? సిగ్గుందా కొంచెం కతే కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటున్నావా? కంపలమ్మట గడ్డి ఏమన్నా తింటున్నావా? అరే ఎంత పద్ధతిగా మీకు సమాధానం చెబుదామని చూస్తున్నా సరే ఒక్కడంటే ఒక్కడ మార్కులా. అసెంబ్లీకి రారా బాబు, ఇక్కడే తేల్చుకుందామంటేనేమో నేను అసెంబ్లీకి రానా అని చెప్పి మీ నాయకుడు పారిపోతాడు. మీరేమో శాసన మండలిలోకి వచ్చి రచ్చ చేసుకుంటా ఉంటారు. ఉపయోగం ఏంది మీ వల్ల? రాష్ట్రానికి ఉపయోగం ఏంది? దమ్ముంటే కనుక జగన్మోహన్ రెడ్డి రమ్మన్నాడు అసెంబ్లీకి. పెద్ద పోటుగాడు కదా, రావాలి కదా, అన్నిటి మీద చర్చ. ఈ రోజు ఏదైతే ఈ దువ్వాడ పోగుతున్నాడో అదే వ్యవసాయ రంగం మీద చర్చకి రావాలి కదా. ఏం పీకి కట్ల కట్టారో మీరు రైతులకి? గతంలో అది కూడా తేలింది కదా. ఆమెమో బిగ్ బాస్ షోలో రంకెలేసి 3వ వారమో 4వ వారమో జంప్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత రీల్స్ చేసుకుంటా మన అయ్యగారు పెట్టిన డబ్బులతోటి, మన అయ్యగారు ఇచ్చిన డబ్బులతోటి ఎవరో మన దువ్వాడ దువ్వించుకొని ఒక చీరల షాప్ పెట్టుకొని దాంట్లో రీల్స్ చేసుకుంటా బతుకుతున్నారు. నీకెందుకు రాజకీయాలు? అసలుకి నీకేం సంబంధం అసలుకి రాజకీయాలతోటి? ఇంట్లో కట్టుకున్న భార్యని నడి రోడ్డు మీద వదిలేసి నీకేం సంబంధం అసలుకి? కన్న కూతురులనే నా కూతురులు కాదన్నట్టు ఒక వద్దు అనకూడదు. స్టెప్నీల చేత మాట్లాడిపించిన నువ్వా ఈరోజు అచ్చెన్నాయుడు గారి గురించి మాట్లాడుతుంది? ఒక్కసారి అచ్చెన్నాయుడు గారి గురించి ఈ దువ్వాడ ఏం మాట్లాడుతున్నాడో వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దామండి మనం. ఈ సభ నిర్వహించడానికి ఎన్ని వ్యయ ప్రయాసాలు, ఎంత వ్యయం అవుతుంది, అలాగే సభ్యులందరూ ఇక్కడికి రావటానికి ఎన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చాం అధ్యక్ష? ప్రజల్లో చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ప్రజలు మాకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పాటు అక్కడికి నీకు వచ్చి చెబుతున్నారా? ఎక్కడ హైదరాబాద్ లో చీరాల షోరూమ్ కి వచ్చి చెబుతున్నారా? బిల్లు కౌంటర్ లో కూర్చొని వింటున్నావా, లేదంటే కింద గోడౌన్లో పోయి పెట్టిందా నీకేమన్నా ఆఫీసు? ఏమయ్యా దువ్వాడ? బిల్లు కౌంటర్ లో హైదరాబాద్ లో హైటెక్స్ దగ్గరలో ఉన్న మీ చీరాల షోరూమ్ లో బిల్లు కౌంటర్ లో వింటున్నావా ప్రజల బాధలో?
లేదంటే గనక గోడంలో ఏమన్నా మూల పడేసిందని ఇసిరి కట్టి చుట్ట ఇసిరి పడేసి పక్కకి వెళ్ళి కూర్చోరా ముసలై అందా. సిగ్గుండాలరా కొంచెం కథ కొంచెం అన్నా. ఏ రోజైనా సరే అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ మీరు ఏ రోజైనా ప్రజా సమస్యల మీద గత 5 సంవత్సరాలు ఏ రోజైనా మాట్లాడిన సందర్భం ఉందా? ఈ 2 సంవత్సరాల్లో అయినా సరే సందర్భం ఉందా? లేదు. ఏ కాడికి ఏదైనా ప్రశ్న అడిగితే కనుక వాకౌట్, ఈ గదిలోంచి వెళ్తారు, ఆ గదిలోంచి వస్తారు. మీరు కూడా ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు. ప్రజలంతా సమస్యలు వచ్చి చెబుతున్నారంట ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. అయ్యా దువ్వెనా అని వస్తున్నది దివ్యలా. చీ, నీ బతుకు చివరికి మాధురి పేరు చెప్పుకునే బతుకైపోయిందా బాబు. నిన్ను ఇప్పుడు ఎవరో దువ్వాడ శ్రీనివాస్ అంటే గుర్తుపట్టట్లా, మాధురి శ్రీనివాస్, దివ్యల శ్రీనివాస్ అంటే గుర్తుపడుతున్నారు కదా. పరువు తీసుకున్నావు కదా నువ్వు కూడా వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నావు శాసన మండలిలో. సిగ్గుండాలి, కొంచెమైనా సిగ్గుపడు. సమస్యలు ఉన్నాయి అధ్యక్ష, ప్రజలు మాకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పాటు 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. వ్యవసాయం సర్వనాశనం చేశారు అధ్యక్ష. ఆ పెద్ద మనిషి వచ్చాడు, ఇప్పుడు ఎందుకు రాడు అధ్యక్ష? దమ్ముంటే రమ్మనండి అధ్యక్ష, మీరు పిలవండి. దమ్ముంటే జగన్ రమ్మని అసెంబ్లీకి ఎందుకు రాడు? రోడ్డు మీద ఎక్కి లుంగి డాన్స్ అంటే లుంగి డాన్స్ ఏమైనా చేస్తున్నాడా? రోడ్డు ఎక్కి జంజీ అంటూ 60 ఏళ్ల వృద్ధుల్ని, షుగర్ పేషెంట్లని, బీపీ పేషెంట్లని తీసుకొచ్చి టెంట్లో కూర్చోబెట్టడం కాదు. రమ్మని అసెంబ్లీకి. నారా లోకేష్ 4 సార్లు సవాల్ చేశాడు. యాడా వచ్చాడా? రాలేదు కదా. రమ్మను, దమ్ముంటే రమ్మను. రోడ్డు మీద ఎక్కి లుంగి డాన్స్ చేయడం ఎందుకు? అయినా రోడ్డు ఎక్కింది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఎక్కాడా? లేదు. మొత్తం 60 years మొత్తాన్ని తోలేడు. ఒక్కడైనా సరే జంజీ అన్నారు కానీ జంజీ అక్కడ ఉన్నారా బాబు? మొత్తం గంజా ఉన్నారు అక్కడ. గంజా బ్యాచ్ ని, సాయంత్రం క్వార్టర్ వేసే బ్యాచ్ ని తీసుకొచ్చి వాళ్ళని జంజీ అంటే ఎలా సరిపోయింది? బయట కూర్చొని ఓ సొల్లు కబుర్లు చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. రమ్మను, అసెంబ్లీకి రమ్మను. దమ్ముంటే, నువ్వు దమ్ముంటే రమ్మంటున్నావు కదా అచ్చెన్నాయుడు గారిని. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మను. సోది చెబుతున్నావు. ఆ సభ ఎవరైతే అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నాడు అచ్చెన్నాయుడు అనేవాడు, ఆంబోత్ అధ్యక్ష, సారీ క్షమించండి, అది గతంలో మేము పెట్టిన పేరే అధ్యక్ష, సార్థక నామధేయం అయింది. ఈ రోజు హౌస్ అంతా కూడా అదే గట్టిగా చెప్పారు. ఆ వ్యక్తి నియోజకవర్గం సార్థక నామధేయుడా ఆంబోత? అరే దివ్యల శ్రీనివాస్ గా, దివ్యల శ్రీనివాస్, అలాగే పువ్వుల శ్రీనివాస్ గా. నీ కొత్త పేరు నాన్న ఇది, పువ్వుల శ్రీనివాస్. పువ్వులు మల్లెపూలు చేతికి చుట్టుకొని బాగా కథలు పడుతున్నావంట కదా. లేటి వయసులో ఘాటు ప్రేమ దివ్యల మాధురితోటి. మరి బిగ్ బాస్ షోలో ఒక 50 రోజులు 60 రోజులు ఉంది. మరి అప్పుడు పూలన్నీ ఏం చేశా? ఓహో, అక్కడ మరుస్తా ఉంటే అక్కడ పూలు నడుపుతా కూర్చున్నావా నువ్వు? ఏమయ్యా పువ్వుల శ్రీనివాస్? అరే, నువ్వు చేసిన తప్పుడు ఆరోపణలకి, పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు మాట్లాడిన మాటలకి కేసు పెడితే కనుక కింద నుంచి గులాబ్ జాములు గలగలగలగల్లాడిపోయి పారిపోయి ఫోన్ లాపేసుకొని ఒరిస్సాలో కూర్చున్న నువ్వు కూడా వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నా. అది అచ్చెన్నాయుడు గారి గురించి శాసన మండలిలో మాట్లాడుతున్నా. రమ్మను, మీ పోర్టు గారిని అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని. అక్కడ మాట్లాడే దమ్ము ధైర్యం లేదు, మాట్లాడే తెగువ లేదు. నీకు మాత్రం సాయంత్రానికి మల్లెపూలు మూరలు నలుపుకోవడానికి కావాలి. అరే పువ్వుల శ్రీనివాస్, దివ్యల శ్రీనివాస్, ఇది నీ బ్రతుకు. రీల్స్ చేసుకోక నీకెందుకు రా రాజకీయాలు? కట్టుకున్న పిల్లల్ని, కన్న కూతుర్ని నడి రోడ్డు మీద, అర్ధరాత్రి కూడా నడి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళ సొంతింట్లోనే పై పోర్షన్ నుంచి నువ్వు ఏదైతే గనక నా మాధురి అంటున్నావో ఆమె చేత పై నుంచి లకారంతో బూతులు మాట్లాడించినప్పుడే నీ బ్రతుకు బస్టాండింగ్ అయిందిరా. ఈ రోజు నువ్వు వచ్చి మాట్లాడేదిరా బేవర్స్. సిగ్గు సెరవు ఉండాలి కొంచెం కాదు కొంచెం వల్ల. ఇప్పటికైనా సరే నోరు అదుపులో పెట్టుకోకపోతే, అరే దివ్యల శ్రీనివాస్, పువ్వుల శ్రీనివాస్ గా ఈసారి ఒరిస్సా కాదు, ఎక్కడికి పారిపోయినా సరే ఒంగో పెట్టి గడ్డ పారలు దింపుతారు. గుర్తుపెట్టుకో, ఖబర్దార్, జాగ్రత్త.